ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 54వ భాగం గురించి వివరించబడును. భగవద్గీత మొత్తము 18 అధ్యాయాలు ఉండడం జరిగింది. 18 అధ్యాయాలలో 3 భాగాలు మనం పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగం గురించి వివరించబడును. మానవులు ఏ ధర్మం అయితే పాటిస్తారో ఆ ధర్మమే వారిని కాపాడుతుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పొలంలో మనము ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే మొలకెత్తడం అనేటువంటిది జరుగుతుంది. వేరుశనగ విత్తనం వేస్తే వేరుశనగనే మొలకెత్తుతుంది. అదేవిధంగా వరి విత్తనం వేస్తే వరినే పండడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పాపం చేసినట్లయితే పాపం అభివృద్ధి అవుతుంది. పుణ్యము ధర్మం చేసినట్లయితే ధర్మము పుణ్యం అనేటువంటిది అభివృద్ధి అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ధర్మం గురించి ఒక కథగా ఉదాహరణగా ధర్మం అంటే ఎలా పాటిస్తున్నారో ఉదాహరణగా స్వాముల వారు ఒక కథ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒక ఊర్లో ఒక స్వాముల వారు పురాణం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. పురాణం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ పురాణంలో మరి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ వచ్చేసి పతి భక్తి అనేటువంటి దానిపైన ఆ స్వాముల వారు ప్రసంగిస్తున్నారు. అక్కడికి ఒక 100 మంది ఆడవాళ్ళు ప్రతిరోజు రావడం అనేటువంటిది జరుగుతుంది. సమయం కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు పురాణం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పురాణంలో పతిభక్తి పైన స్వాముల వారు ప్రసంగిస్తున్నారు. సుమారు 100 మంది ఆడవాళ్ళు ఆ యొక్క సమావేశానికి వినడానికి వస్తూ ఉండేవారు. అక్కడ వచ్చినటువంటి కొంతమంది ఆడవాళ్ళు ఇస్తరాకులు తెచ్చుకొని ఇస్తరాకులు కుట్టుకుంటూ కొంతమంది, అదేవిధంగా బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ కొంతమంది, అదేవిధంగా కొంతమంది సుబ్బమ్మవ ఈరోజు ఏం కూర చేశావు, ఏం పప్పు చేశావు, ఏమన్నం చేశావు అని చెప్పేసి ముచ్చట్లు చేసుకుంటూ ఉన్నారు. స్వాముల వారు పురాణం అంతకు పురాణం ఆయన చెప్పుకుంటూ పోతున్నారు. వీరి పని వీరు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు స్వాముల వారు వీరు చేసేటువంటి పనులు గమనించి, అమ్మవారు మీరు నేను ఇంతవరకు పతిభక్తి గురించి నేను వివరించినాను, ప్రసంగించినాను, అది మీరు విన్నారో లేదో కనీసం అంటే మీరు ఇంటికి పోయి పతిభక్తి అని చెప్పేసి 108 సార్లు మీరు దాన్ని పఠించండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయినారు. మరుసటి రోజు ఒక ఆమె లేచింది. లేచి పతిభక్తి అని చెప్పేసి ఆమె మొదలుపెట్టింది. అప్పుడు వారి భర్త ఆమె పతిభక్తి అని పఠిస్తున్నప్పుడే వారి భర్తకు సమయమైంది ఆఫీసు పోవడానికి. ఏమే క్యారియర్ కట్టావా, వంట చేసావా, టిఫిన్ చేసావా అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు ఆమె ఉండండి, నేను పతిభక్తి గురించి నేను పఠిస్తున్నాను, 108 సార్లు పఠిస్తున్నాను అని చెప్పడం జరిగింది. పతి అంటే నేనే కదనని, మరి పతిభక్తి అని చేస్తున్నావు, పతి అంటే నేనే కదా, నాకు నువ్వు ధర్మంగా ఇవన్నీ చేయాలి కదా అని చెప్పి అడగడం జరిగింది. మరి ఇలాగా భగవన్నామాన్ని స్మరిస్తున్నారు, కానీ దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ధర్మం అనేటువంటిది ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నా అంటే, ఏదైనా పలుకుతున్నప్పుడు దాని అర్థం తెలుసుకొని
ఏకాగ్రతతో చిత్తశుద్ధితో మీరు పలికినప్పుడే ఒక పుణ్యం అనేటువంటిది వస్తుంది. కానీ మీరు ఏదో పలకాలని పలకడం, పూజ చేయాలని చేయడం అనేటువంటిది కాదు. ఏదైనా చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ఏకాగ్రత ఉండాలా. అలాంటప్పుడే ఆ యొక్క ధ్యానానికి ఫలితం ఉంటుంది. ధర్మాన్ని పాటించండి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క జ్ఞాన యోగంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు 54వ భాగము పూర్తి అవడం జరిగింది. ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి. శ్రీకృష్ణ అర్పణం.